అందరికీ నమస్కారం। ఈ రోజే అక్షయ తృతీయ। అక్షయ తృతీయను పవిత్రమైన రోజుగా భావిస్తారు। ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే సకల సంపదలు కలుగుతాయి। అక్షయ తృతీయ రోజున బంగారాన్ని కొనుగోలు చేస్తారు। అక్షయ అంటే ఎప్పటికీ తరగదని అర్థం। అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటికి ఏం తీసుకువచ్చినా సంవత్సరం మొత్తం అది ఇంట్లోకి ఉంటుందని నమ్మకం। కాబట్టి అక్షయ తృతీయ రోజున కొన్ని పొరపాట్లు మాత్రం చేయకూడదు। అక్షయ తృతీయ రోజున కొన్ని తప్పులను చేయడం వల్ల ఈ సంవత్సరం అంతా మీరు కటిక పేదరికం అనుభవిస్తారని పండితులు చెబుతున్నారు। కాబట్టి అక్షయ తృతీయ రోజున ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం। అక్షయ తృతీయ రోజున చాలామంది బంగారం కొంటారు। అయితే ఈ రోజున బంగారం కొనేవాళ్ళు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి। బంగారం కొన్న తర్వాత వాటిని వెంటనే ధరించకూడదు। ముందుగా మీ పూజా గదిలో పెట్టి పూజ చేసిన తర్వాత మాత్రమే మీరు ధరించాలి। అప్పుడే మీ ఇంట్లో సిరి సంపదలు కలుగుతాయి। ఈ రోజున బంగారం నగలు కొనలేకపోయినా ఇంటికి సంపద కలగాలంటే మెటల్ వస్తువులను కొనుగోలు చేయకూడదు। ఈ రోజున బంగారం కొనలేని వారు మాత్రం శంఖం కానీ కొబ్బరికాయను కానీ ఏదో ఒకటి కొని మీ పూజా గదిలో ఉంచి పూజ చేస్తే బంగారం కొన్నంత పుణ్య ఫలితం లభిస్తుందని పండితులు చెబుతున్నారు। అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని పూజించాలి। ఈ రోజునే ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ ఇంట్లోకి లక్ష్మీదేవి తప్పకుండా వస్తుందని నమ్మకం। అందుకే అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి, లేకపోతే నెగటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుంది। అలాగే ఈ రోజున పొరపాటున కూడా మధ్యాహ్న సమయంలో నిద్రపోకూడదు। అక్షయ తృతీయ రోజున ఎవరైతే మధ్యాహ్న సమయంలో నిద్రపోతారో వాళ్ళ ఇంట్లో ఎల్లప్పుడూ కష్టాలే ఉంటాయి। ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును అప్పుగా ఇవ్వకూడదు, అలాగే ఎవరి దగ్గర డబ్బు తీసుకోకూడదు। ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఎవరి దగ్గరైనా రుణం తీసుకుంటే మీ ఇంటి సంపద వేరొకరి ఇంట్లోకి వెళ్ళిపోతుందని నమ్మకం। ఇక ఆహారం విషయానికి వస్తే పవిత్రమైన అక్షయ తృతీయ రోజున మాంసాహారానికి దూరంగా ఉండాలి। ఈ రోజున పొరపాటున కూడా ఇంట్లో మాంసాన్ని వండకూడదు। ఒకవేళ ఈ రోజున మాంసాహారం తింటే మాత్రం జీవితాంతం మీకు డబ్బు కష్టాలు రావచ్చు। అలాగే ఈ రోజున మీరు తినే ఆహారంలో వెల్లుల్లి మరియు ఉల్లిపాయను ఉండకుండా జాగ్రత్త పడాలి। ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యంగా నిద్రలేవకూడదు। ఇంట్లోని ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి। ఈ రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేసి ఇంట్లో పూజ చేయాలి। మీకు ఉన్న దురదృష్టాన్ని అదృష్టంగా మార్చుకోవాలంటే అక్షయ తృతీయ రోజున మీరు స్నానం చేసేటప్పుడు నీటిలో పసుపు వేసి స్నానం చేయండి। ఇలా చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల మీ సంపద రెట్టింపు అవుతుంది। ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున స్త్రీలు కంటతడి పెట్టకూడదు। ఈ రోజున స్త్రీలు కంటతడి పెడితే మాత్రం ఈ సంవత్సరం అంతా పేదరికం అనుభవించాల్సి వస్తుందని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు। పెళ్ళైన స్త్రీలు అక్షయ తృతీయ రోజున తమ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టాలి। అప్పుడే పచ్చగా ఉన్న గుమ్మాన్ని చూసి శ్రీ మహాలక్ష్మి మీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది। ఈ రోజున ముఖ్యంగా పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు। ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న ఐశ్వర్యం అంతా ఇతరులకి వెళ్తుంది। ఇకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సర్వసాధారణం, కానీ ఈ రోజున మాత్రం పొరపాటున కూడా భార్యాభర్తలు ఇద్దరూ గొడవ పడకూడదు। ఈ రోజున ఇంట్లో గొడవలు జరిగితే మాత్రం భార్యాభర్తలు ఇద్దరు ఎప్పటికైనా విడిపోయే అవకాశం ఉంది। ముఖ్యంగా అక్షయ తృతీయ రోజు బూజును దులపకూడదు, అలాగే తలలో పేలు చూడకూడదు। ఈ రోజున జుట్టు కత్తిరించడం, గోలు కత్తిరించడం, షేవింగ్ చేసుకోవడం వంటి పనులను చేయకూడదు। అలాగే ఈరోజు నలుపు రంగు బట్టలను వేసుకోకూడదు। నలుపు రంగు బట్టలను వేసుకుంటే మీకు ఏలినాటి శని పడుతుందని, జాతకంలో శని దోషాలు ఏర్పడతాయని పండితులు చెబుతున్నారు। అక్షయ తృతీయ రోజున మీ ఇల్లంతా శుభ్రంగా తుడుచుకోవాలి। ఈ రోజున మీ ఇంటిని తుడిచేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే చాలా మంచిది। అలాగే ఈ రోజున మీ బీరువాను కూడా తప్పకుండా తుడుచుకోవాలి। ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్టి దోషాలు తొలగిపోయి మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది। అక్షయ తృతీయ రోజున ఇంట్లో చీకటిగా ఉండకుండా చూసుకోవాలి। ఎందుకంటే అక్షయ తృతీయ రోజున ఏ సమయంలోనైనా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెట్టవచ్చు। కాబట్టి ఈ రోజున మీ ఇంట్లో చీకటిగా ఉంటే మీ ఇంటికి వచ్చిన లక్ష్మీదేవి తిరిగి వెళ్ళిపోతుంది। అందుకే ఈ రోజున మీ ఇంట్లో
వెలుతురు ఎక్కువగా ఉండేలా చూసుకోండి. అయితే అక్షయ తృతీయ రోజున ఇంట్లో ఉండే స్త్రీలు ఖచ్చితంగా పూజ చేయాలి. ఈ రోజున పూజ చేసే వాళ్ళు లక్ష్మీ స్తోత్రం పఠించడం వల్ల మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. ఈ రోజున పూజ చేసే ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది. అక్షయ తృతీయ రోజున సాయంత్రం సమయంలో తులసి మొక్క దగ్గర ఒక చిన్న దీపం వెలిగించి తులసి మొక్క చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది. అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా తులసి ఆకులను తుంచకూడదు. ఈ రోజున తులసి ఆకులను తుంచితే మహాపాపంగా పరిగణిస్తారు. అక్షయ తృతీయ రోజున మీ ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఇంట్లో ఉన్న స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి ఇంటి మొత్తాన్ని శుభ్రంగా కడగాలి. అక్షయ తృతీయ రోజున లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా అక్షయ తృతీయ రోజున డబ్బును తక్కువగా ఖర్చు చేయాలి. ఈ రోజున మీ ఖర్చులు ఎక్కువగా ఉంటే మాత్రం ఈ సంవత్సరం అంతా మీ డబ్బు కష్టాలు వస్తాయి. ఈ రోజున దేవాలయాలకు వెళ్తే ఎంతో మంచిది. అక్షయ తృతీయ రోజున ఏదైనా గుడికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి ఏదైనా ఒక కోరిక కోరుకుంటే ఆ కోరిక తప్పక నెరవేరుతుంది. అలాగే మీ ఇల్లంతా ఐశ్వర్యంతో నిండిపోతుంది. అక్షయ తృతీయ రోజున అబద్ధం ఆడకూడదు. దొంగతనానికి దూరంగా ఉండాలి. ఎవరిని మోసం చేయకుండా ఉండాలి. లేకపోతే తీవ్ర కష్టాలకు గురి కావాల్సి ఉంటుంది. అక్షయ తృతీయ రోజున ఏవైనా కొత్త వస్తువులను కొంటే మంచిదని చాలామంది స్టీల్ వస్తువులను, ప్లాస్టిక్ వస్తువులను, అల్యూమినియం పాత్రలు కొంటూ ఉంటారు. కానీ అక్షయ తృతీయ రోజున పొరపాటున కూడా ఈ వస్తువులను కొనకూడదు. ఎందుకంటే ఈ రాహు ప్రభావం కలిగి ఉంటాయి. వీటిని కొనుగోలు చేయడం వల్ల మీ ఇంట్లో పేదరికం కలిగిస్తాయి. ముఖ్యంగా ఈ రోజున స్త్రీలు పసుపు కుంకుమలను కొంటే సుమంగళి ప్రాప్తి వరిస్తుంది. అదేవిధంగా చినిగిన బట్టలను ధరించకూడదు. ఈ రోజున పెళ్లి అయిన స్త్రీలు తమ చేతుల నిండా గాజులను వేసుకోవాలి. అక్షయ తృతీయ నాడు లక్ష్మీదేవి అనుగ్రహం పొందాలంటే ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పండితులు చెబుతున్నారు. ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.